హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. చాలా బాగున్నాను. మీకోసం ఒక 8 ఎకరాల ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఇది ఒక విలేజ్ ఆనుకొని ఉంటుంది. సో ఎవరికైనా విలేజ్ ఆనుకొని ల్యాండ్ కావాలంటే కంపల్సరీ దీని అయితే కన్సల్ట్ చేయండి అనమాట. మనకి ఇది రోడ్డు వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఆ హద్దు ఆ రోడ్డు అది కింద డొంక రోడ్డు. అక్కడి నుంచి ఆ యాప్ చెట్లు, అదే టేక్ చెట్లు ఉన్నాయి కదా, ఆ లైన్ ఇలాగ పైకి వెళ్ళిద్ది. సో సాయిల్ అయితే రెడ్ సాయిల్ చాలా బాగుంది. సో మీకు ఇందులో దున్ని ఉన్నారు, అది కూడా చూపిస్తారా అని చూద్దాం. అది కూడా దున్నింది సాయిల్ ఎలా ఉందో చూడండి. దున్నింది మంచి సాయిల్ అనమాట. సాయిల్ పరంగా అసలు ఇబ్బంది లేదు. దీనికి 2 బోర్లు ఉన్నాయి. సో బోర్లో మోటార్లు అయితే దింపలేదు, మనం మోటార్లు దింపుకోవాలి. సపరేట్ ట్రాన్స్ఫర్ ఉంది. సో ఫస్ట్ అయితే మీరు డ్రోన్ షాట్లు చూడండి. డ్రోన్ షాట్లు ఇస్తే మాకు క్లారిటీ వస్తే ఆ తర్వాత ఫర్దర్ దీనికి రేట్ అని చెప్తున్నారు, ఎక్కడుందని తర్వాత మనం మాట్లాడుకుందాం. చూసే డ్రోన్ షాట్లు విలేజ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మంచిగా వాటిలో మనం వాటర్ దింపుకుంటే వాటర్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి పంటలు అందరూ ఏమేమి పండుద్దని అడుగుతున్నారు. మిరప ఎక్కువ వేస్తారు, పత్తి, పొగాకు. తోటలు వచ్చేసరికి బత్తాయి, నిమ్మ, అవి తోటలు ఎక్కువ వేసుకుంటారు ఈ ఏరియాలో. కౌలు కూడా మనకి 15,000 నుంచి అలా ఉంటుంది అనమాట. 10 నుంచి 20 మధ్యలో నడుస్తుంది. సిచ్యువేషన్ బట్టి కౌలు ఉంటుంది. మనకి కూలీలు కూడా చాలా తక్కువ రేటుగా కూలీలు దొరుకుతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఇది వచ్చేసరికి పంచాయతీ రోడ్డు అనమాట. 50 అడుగుల రోడ్డు. 50 అడుగుల రోడ్డు ఆనుకొనే ఉంటుంది, విలేజ్ ఆనుకొనే ఉంటుంది. నిజంగా ఎవరికైనా నీడు ఉంటే మాత్రం అసలు వదులుకోవద్దు. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసరికి మన రైతు ఎకరం వచ్చేసరికి 10.5 లక్షల వరకు చెప్తున్నారు. కూర్చోబెట్టి కొంచెం అటు ఇటు సెట్ చేద్దాం. మంచి ల్యాండ్. సో దీనికి ముందు కూడా మొత్తం పొలాలే, ఎక్కడ మీకు అలా ఇబ్బంది ఏం లేదనమాట. మంచిగా రోడ్డు ఉంది, రెడ్ సాయిల్. ఆ టేక్ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో, గట్టమిటి వేస్తున్నారు. ఆ టేక్ చెట్లు దీనికి వద్దనమాట. మనం ఎవరన్నా ఏదన్నా ఎర్రచందనం కానీ ఏదన్నా తోట వేసుకునే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి మార్కాపురం జిల్లాలో ఎర్రగొండపాలెం దగ్గరలో ఉంటుంది అనమాట. ఎర్రగొండపాలెనికి ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అందరు లొకేషన్ పెట్టి అడుగుతున్నారు. ఒకటి ఆలోచించండి, నేను చేస్తున్న బిజినెస్, నా వైపు నుంచి ఆలోచించండి. నేను లొకేషన్ పెడితే మీరు నిజాయితీ అయ్యి ఉండొచ్చు అడిగిన వాళ్ళు. మీలాగా నా డైలీ చాలామంది అడుగుతారు. నాకు తెలియకుండానే నేను వీడియో చేసిన ల్యాండ్లు పక్కన సేల్ అయిపోతున్నాయి. అది అందుకే అర్థం చేసుకోండి. నేను అందుకే లొకేషన్ పెట్టట్లేదు. నిజంగా మీకు కొనే ఇంట్రెస్ట్ ఉంటే సైట్కి రాండి, సైట్ చూసుకోండి. ఓకే అంటే రైతులతో కూర్చోబెట్టి డీల్ క్లోజ్ చేస్తాను. సో ఎటువంటి మిస్టేక్ లేకుండా నేను లాస్ట్ వరకు మీకోసం నిలబడతాను అనమాట. నేను ఏదైతే మీరు అనవచ్చు, మీరు ఎలా నమ్మాలంటే నన్నే నమ్మండి. ఇంకా నన్ను నమ్మలేనన్నా కూడా చేసేది ఏం లేదు. ఆ మాత్రం మన ఇద్దరి మధ్య ట్రస్ట్ లేకపోతే నాతో డీల్స్ చేయలేరు. అవసరం లేదు, వదిలేయండి. సో నిజంగా నాతో నమ్మకం ఉండైతే రాండి. నేనైతే మీకు ఏదైతే వీడియోలో చూపిస్తాను ఎగ్జాక్ట్గా అదే ల్యాండే చూపిస్తాను. చాలామందిలాగా ఒక చోట ల్యాండ్ చూపించి ఇంకో చోట తీసుకెళ్తే ఇలాంటి ఏమీ చేయను అనమాట. మంచి ప్రైమ్ లొకేషను. మీ దగ్గర ఇన్వెస్టింగ్ చేసుకోవడానికి మంచి మనీ ఉండి ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళైతే పర్ఫెక్ట్గా చేసుకోండి, ఇబ్బంది లేకుండా. నాకైతే ల్యాండ్ పరంగా చాలా బాగా నచ్చింది. మీకు అద్దులు కూడా ఇదిగో ఈ గట్టు కాడ నుంచి టేక్ చెట్లు అవి మొత్తం ప్రజెంట్ ఇప్పుడు 8 ఎకరాలు అయింది. ఈ పక్కన దున్నింది కూడా పక్కన వేరే వాళ్ళ ల్యాండ్. అది కూడా ప్రజెంట్ అయితే వాళ్ళకి అవసరం లేదు. ఫ్యూచర్లో మనకు అమ్మేది అది కలపొచ్చు. ఆ పక్కన ల్యాండ్ కూడా ఉన్నాయి. దగ్గర మీరు ఏదైనా ఫ్యూచర్లో దగ్గర ఒక 20 నుంచి 30 ఎకరాలు చేసుకోవచ్చు ఈజీగా. తక్కువ ఒక 20 ఎకరాల వరకు తయారు చేసుకోవచ్చు. అంటే ఇవాళకి 8 ఎకరాలు అయితే మనం రెడీగా, తర్వాత కొంచెం పెంచుకుంటే వెళ్ళాలి. ఒకేసారి అన్నీ అంటే రావన్నమాట. ఇది ప్రదేశం. పక్కన మీరు పత్తి చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి అది కూడా చూసొద్దాము, పత్తి కూడా ఎలా ఉందనేది. సో ఇది ల్యాండ్ మనం ఇప్పుడు ఆడికి వెళ్ళి చూసొద్దానండి. సో చూడండి నేల ఇక్కడ దున్నున్నారు. ఇది కూడా చాలా బాగుంది. మీకు ఎక్కడ రాయి అనేది తగలదు. సో ఒక్క రాయి కూడా లేదనమాట. నీట్గా రాయి లేకుండా ప్యూర్ రెడ్ సాయిల్. మన గట్టు పక్కనే పత్తి వేస్తున్నారు, అది కూడా చూద్దాం. ఇది పత్తి అనమాట. బోర్లతో వేసారు, బోర్లు వాటర్తోనే పెడుతున్నారు పత్తి. అది చూడండి ఎంత బాగుంది, ఎంత హైట్ పెరిగిందో. పక్క గట్టు అనుకొని ఇప్పుడు ఇటు నుంచి మొత్తం పై వైపుకి మొత్తం మందే. సో టేక్ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఏదన్నా పంట పండించుకొని దేనికైనా చాలా బాగుంటుంది. సో ఈ ల్యాండ్ అయితే ఇదే.
మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ప్లీజ్. నన్ను లొకేషన్ పెట్టొద్దు అని మాత్రం అడగొద్దు, లొకేషన్ పెట్టని. నేను లొకేషన్ అయితే పెట్టను, అర్థం చేసుకోండి. మీకు కావాలంటే ఎర్రగొండపాలెం అనేది ఒకటి ఉంటుంది, మీ గూగుల్లో కొట్టండి ఎర్రగొండపాలెం వచ్చింది. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి చూపిస్తాను మీకు. ఎర్రగొండపాలెం అనేది హైదరాబాద్కి 240 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, మార్కాపురం జిల్లాలో ఉంటుంది. ఈ ల్యాండ్ అయితే క్లారిటీగా అది పోయినాం. మీకు ఇంకేమైనా ఫర్దర్గా కావాలంటే కాల్ చేయండి. లొకేషన్ పెట్టండి మాత్రం చాలా కష్టం లొకేషన్ పెట్టడం, నన్ను అడగొద్దు. కావాలంటే సైట్ విజిట్ పెట్టుకోండి, సైట్ చూసుకొని నచ్చిందంటే ఆ రోజు రైతు ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తాను అంత క్లారిటీగా. సో అది అనమాట, అసలు ఇబ్బంది ఉండదు మీకు. సో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. మీరు అలా చేయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ మంచి పుష్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా మనం మంచి ల్యాండ్లు తక్కువ రేటు బడ్జెట్లో మీకు ల్యాండ్లు తీసుకొస్తుంటాను, మంచిగా డీల్ క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు నా దగ్గర డీల్ క్లోజ్ చేసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మీరు కూడా మంచి ల్యాండ్ కొనుక్కోండి. సో నెక్స్ట్ మంచి మీకు నచ్చే ల్యాండ్ తీసుకుని ముందుకు వస్తాను. బాయ్.